కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. 2వ యోహాను చూసినట్లయితే చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32 చూడండి. అందరం కలిసి 32-33. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది, దాని రొమ్మును భుజములను వేడి, దాని ఉదరము ఇత్తడి, దాని మోకాళ్ళు ఇనుపడి, దాని పాదములలో ఒక భాగము ఇనుపది, ఒక భాగము మట్టిదై ఉండెను. అదేవిధంగా మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 2వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకు రాళ్ళను, చెక్కు రాళ్ళను, గంధములు గల పద్మజముల రాళ్ళను, నిక్కిలి వెలగల చల్లటి తెల్లరాయి విశేషంగా సంపాదించేది. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయం చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, నిన్న నేడు నిరంతరం మారని మార్పు చెందిన దేవా, నీకు స్తోత్రం నాయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల సత్య భద్రపరిచి కాపాడి మరి యొక్క ప్రభు దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ దినం ప్రభు నీ శరీరంలో చేరి నిన్ను ఆరాధించుకున్నటకు, నీ శరీరంతో పాలు పంచుకున్నటకు మమ్మల్ని అనిపించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకొచ్చిన దేవా, అద్భుతమైన నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి నన్ను నీ నోటికి బూరగా వాడుకోనండి. పరలోకం నుండి విడుదల చేసి లేఖన భావం వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నాకు మాకందరికి దయచి, శరీరంలో భయం మనకు దయచి, నమ్మకంగా మర్యాదగా ప్రభు మరి జరిగించడానికి సాయం చేసి మా మధ్యకు రండి, మాతో సహవాసం చేయండి. మీ అగ్ని ప్రాకారం మీరు దీని చుట్టూ ఉంచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుండి మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో చూడండి, 12వ వచనాన్ని మనం చూసినట్లయితే 12వ వచనం, ఎవడైనను
చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగంలో చూసినట్లయితే బంగారం, వెండి, వెలగల రాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా రెండో భాగంలో చూసినట్లయితే కర్ర, గడ్డి, కొయ్యకాలు ఉంది. ఇవి ఒకరోజు తీర్పులోనికి రాబడతాయి. వీటిని పరీక్షించేది అగ్ని. వీటిని పరీక్షించేది ఏంటంటే అగ్ని పరీక్షించినప్పుడు ఏమవుతుంది అనేది మనం ముందు తెలుసుకుంటాం. ఇక్కడ మరి బంగారం మొదటిగా చూస్తే మొదటి భాగంలో మొదటిది ఏంటి? బంగారం. ఈ బంగారము అనేది దేనికి ఉపయోగిస్తారు? బంగారమును దేనికి ఉపయోగిస్తారు? ఇంకా గుర్తుగా నేను ఉపయోగించడం నగలకే అంతేనా? నెక్లెస్లు, ఇంకా బ్రాస్లెట్లు, రింగ్స్ కదా, వీటికి ఉపయోగిస్తారు. అసలు సిసలైంది ఏంటంటే క్రౌన్. అది మర్చిపోయారు మీరు. అందుకే నేను ఎందుకు అనేది ఎందుకంటే బంగారు ఆభరణాలు అంటారు కానీ కిరీటం చేయడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత చూసుకోవాలి. వీటికి ఉపయోగిస్తారు. కొంతమంది గాజులు, పుస్తెలు, రింగులు రకరకాలు చేయించుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్రౌన్. దేనికి వాడతారు? కిరీటం అనేది ఎవరు వాడతారు? ఎవరు ఉపయోగిస్తారు? రాజులు కదా, రాజులు ఉపయోగిస్తారు కిరీటాన్ని. అంతేనా? ఇంకెవరు ఉపయోగించరా? ఏమండి? సైనికులు కూడా కిరీటం ఉపయోగిస్తారట. ఏమి బ్రదర్ చెప్పండి? కిరీటము బంగారు కిరీటము రాజులు ఉపయోగిస్తారు. ఇంకా వేరే కిరీటాలు ఉంటాయా? అవి కూడా ఉంటాయా? నాకు తెలియదు. మరి రాజులు ఉపయోగిస్తారు కదా. చూడండి ఇంకా ఎవరు ఉపయోగిస్తారన్న విషయాన్ని మనం చూసుకుంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చేయండి. 4వ అధ్యాయం 11వ వచనమండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి అనేక దూతల స్వరము వినబడెను. వారి యొక్క లెక్క కోట్ల కొలదిగా ఉండేది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందున అనుకోవడాన్ని గొప్ప స్వరముతో చెప్పుతుండే. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి కిందను, సముద్రంలోనూ ఉన్న ప్రతి కష్టము అనగా వాటిలోనున్న సర్వమును ఏం చదువుతున్నారు? ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. చెప్పుచు తమ కిరీటములను ఎవరు వాళ్ళు? 24 మంది పెద్దలు కదా. అంటే రాజులేనా కిరీటాలు ధరించేది అన్నదానికి ఆన్సర్ ఇది.
రాజులేనా? పెద్దలేనా? కాబట్టి ఈ కిరీటం అనేది when you get baptism, the angel of God descended and were thrown to your head. నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి నీ తల మీద కిరీటాన్ని ధరింపజేస్తాడు. అంతేనా? అంతేనా కాదా? ఇంకా మనకు ఇంకా నీకు అర్థం కావాలనుకుంటే చూడండి, 4 సింహాసనం చుట్టూ 24 సింహములు ఉండెను. ఆ సింహాసనమునందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటమును పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఏం పెట్టుకున్నారు వాళ్ళు? సువర్ణ కిరీటం. ఎవరు వాళ్ళు? 24 పెద్దలు తమ తలల మీద సువర్ణ కిరీటమును పెట్టుకున్న వారై కూర్చుండిరి కదా. ఇంకా నీకు క్లియర్ గా అర్థం కావాలంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే ఎవరు అనేది నీకు తెలుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులు మీరు, కింగ్స్, మీరు ఏర్పరచబడిన రాజులండి. కిరీటం ధరించేది ఎవరండి? రాజులు. యు ఆర్ ఎ చూజన్ పీపుల్. నువ్వు ఏర్పరచబడిన ప్రజ. నీకేమిచ్చినాడు దేవుడు? ఏమిస్తున్నాడు? కిరీటం ఇస్తున్నాడు. ఆ కిరీటం నీకు ఇప్పుడు కనిపించదు ప్రియులరా. ఎప్పుడు కనిపిస్తుంది అంటే పరలోకంలో కనిపిస్తుంది. పరలోకం పోవాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది మన ప్రశ్న. పరలోకంలో నీకు ఆ కిరీటం కనిపిస్తుంది. పరలోకం పోలేదనుకోండి, బై మిస్టేక్ ఎక్కడికి పోతాం చెప్పండి? నరకానికి పోతే నీకు కిరీటం ఉంటుందా? కదా. ఈ బంగారం అనేది రాజరికానికి సాదృశ్యంగా, ఈ బంగారం అనేది రాజరికానికి సాదృశ్యంగా మనం మత్తయి సువార్తలో చూస్తాం. 2వ అధ్యాయంలో చూస్తాం. అదే వచనం, అది రాజులకు సాదృశ్యంగా. తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు బయలుదేరి వచ్చారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఏం చేసినారండి? బంగారము సాంబ్రాణి పూలము సమర్పించారు. అంటే ఆ పుట్టినటువంటి శిశువు అనగా యేసు ప్రభు ఏమవుతాడని వాళ్ళ ఉద్దేశము? రాజు అవుతాడు. రాజే కాదండి, ఆయన రాజులకు రాజు. కాబట్టి బంగారం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? రాజరికమునకు సాదృశ్యంగా. దేనికి వాడతారు? కిరీటానికి వాడతారు. మన కిరీటాలు చేసుకోగలుగుతామా? బంగారం కిరీటాలు చెప్పండి, ఎంతమంది చేయించుకుంటారు? చేయలేపండి. ఇప్పుడున్న పరిస్థితులలో ఉంగరం కొనడానికి చాలా కష్టం. అలాంటి పరిస్థితులు తలకు మన కిరీటమే కొనాలంటే మనకు అయ్యే పని కాదు. అయితే ఆల్రెడీ యు గాట్ క్రౌన్ వైల్ యు ఆర్ టేకింగ్ బాప్టిజం. ఈ బాప్టిజం తీసుకునేటప్పుడే నీకు ఒక కిరీటం వచ్చింది. నీకు తెలియదు, తెలుసా? ఆ కిరీటం వచ్చిన విషయం నీకు తెలియదు. మరి తెలియకుండా కిరీటము ఎట్లా? చాలాసార్లు నేను చెప్పాను, ఉదాహరణ కూడా చెప్పాను. గుర్తుందా ఎవరికైనా? కనుక ఆ అన్యజనుడైనటువంటి
ఆ యంగ్స్టర్ పిల్లగాడికి కిరీటం కనిపిస్తుంది. బాప్టిజం తీసుకున్న క్యాండిడేట్ కు కిరీటం కనిపించలేదు, కానీ చెట్టు మీద ఉన్న ఆకతాయి కుర్రోనికి కిరీటం కనిపిస్తుంది. ఎవరికి ధరించే కనిపించింది అంటే, ఎవరైతే బాప్టిజం తీసుకొని బయటికి వస్తున్నారో అతనికి దేవుని దూత వచ్చి తల మీద కిరీటం పెడుతుందట. ఆ దృశ్యం ఇతను చూసి ఏమన్నాడు, నాకు కూడా కావాలి బాప్టిజం, నాకు కూడా కిరీటం కావాలంటున్నాడు. ఏం కావాలంటున్నాడు? నాకు కూడా కిరీటం కావాలంటున్నాడు. ఈ పాస్టర్ గారు ఏం కిరీటం అని ఈయన ఒక ఆశ్చర్యం. ఎందుకు ఇప్పుడు దాకా వీడు ఆకతాయి మన యొక్క ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేసినాడు, వాడు ఇప్పుడు వచ్చి నాకు బాప్టిజం నా కిరీటం కావాలంటున్నాడే అని అడిగినప్పుడు, అయ్యా మీరు బాప్టిజం తీసుకుని ఇచ్చినాక వాళ్ళు బయటకు వస్తున్నాగా వాళ్ళు నెత్తిన ఒక దేవత కలిసి కిరీటం పెట్టుకున్నది, ఆ కిరీటం నాకు కావాలి. అర్థమైందా? నీ కిరీటం ఉంది నెత్తిన, కిరీటం ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా? కిరీటం ఉంచుకోవాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, విశ్వాసములో ముందు కొనసాగాలి. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోవు. నువ్వు కుడి ఎడమలకు తొలగినట్లయితే నీ కిరీటం పోగొట్టుకుంటావు. అరుగున్నప్పుడు పాల్గొన్నటువంటి వారు అందరు గెలుస్తారండి. మరి గెలిచేది ఎవరు? కాబట్టి అలాంటి విశ్వాసంలో మనం ముందుండాలి. అరుగు పందెములో అందుకే పౌలు అంటాడు, నా పరుగు అడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నాకు ఏముందండి? నీతి కిరీటం ఉంది. అంటే విశ్వాస జీవితంలో నీ పరుగు నువ్వు కడముట్టిస్తే, అనగా నువ్వు గెలిస్తే, విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నట్లయితే నీకు బహుమానం ఉంది. ఏమిటి ఆ బహుమానము? కిరీటం ఉంది. కాబట్టి బంగారముతో కిరీటం. బంగారం అనేది రాజరికానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇంతకుముందే మనం చూసుకున్నాం. ఫరో దిగి వచ్చాడు. ఎక్కడి నుండి దిగి వచ్చాడు? సింహాసనం నుండి దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? ఎక్కడికి దిగి వచ్చాడు? యోసేపు దగ్గరికి వచ్చాడు. యోసేపు స్థితి గతి మారిపోయింది. బట్టలు మార్చాడు, అన్ని మార్చాడు. తన చేతికి, రాజు చేతికి ఉన్న ఉంగరము తీసి యోసేపుకు పెట్టాడు. యోసేపుకు పెట్టి సత్కరించాడు, గౌరవించాడు, ఆనర్ చేశాడు. అంత మాత్రమే కాదు, అతనిని ప్రధానిగా ఎన్నుకున్నాడు. అంత మాత్రమే కాదు, అతని రాజు యొక్క రెండవ రథాన్ని యోసేపుకు ఇచ్చాడు. రాజు యొక్క రెండవ రథాన్ని యోసేపుకి ఇచ్చాడు. చూసారా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, ఓపిక ఉండాలి. ఇప్పుడు యోసేపు జీవితం చూస్తే అన్నను తృణీకరించారా? తర్వాత పోతిఫర్ ఇంట్లో నేరం ఆరోపింపబడి చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో జరిగినటువంటి ఆ కళల భావం చెప్పడం దాన్ని బట్టి తిరిగి రాజు ఆస్థానానికి వచ్చాడు. రాజు యొక్క ఆస్థానానికి వచ్చాడు. రాజు అతన్ని సత్కరించి గౌరవించి ఆ దేశం మీదనే అధికారిగా నియమించాడు. ఎక్కడో బావిలో వేశారు, నీళ్లు లేని బావిలో, గోతిలో. అక్కడ పోవాల్సిన ప్రాణాన్ని దేవుడు అద్భుతంగా కాపాడాడు. ఎక్కడో వాళ్లకు ఫిలిస్తీన్లకు అమ్మేశాడు, వాళ్ళు తీసుకుపోయి పోతిఫర్కి అమ్మేశాడు. పోతిఫర్ ఇంట్లో
ఒకవేళ అట్లాగే ఆ పాపానికి అతడు లోనైనట్లయితే అసలు ఇశ్రాయేలీయుల జీవనమే ఉంటుందా? ఎందుకని? కరువు రాబోతుంది. కరువులో కాపాడబడాలంటే యోసేపును దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రములను దేవుడు ఆ యొక్క కరువు నుండి కాపాడడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మొదటిగా బంగారానికి సాదృశ్యంగా, రాజుకు సాదృశ్యంగా. ఇంకా ఈ బంగారాన్ని ఇంకా ఎక్కడ వాడతారో చెప్పండి. దానికైనా ఇంకా ఎక్కడన్నా వాడిన దాఖలాలు ఉన్నాయా? లేవా? ఏమండి? మందిరములో, ప్రత్యక్ష గుడారములో ఈ బంగారం దేవుడు మోసేకు ఆ మందిరం యొక్క ప్రత్యక్షతను చూపించాడు. దీనిని ఈ విధంగా దాని కొలతలతో సహా, దాని మెటీరియల్తో సహా దేవుడు అన్ని మోసేకు బయలుపరిచి చూపించాడు. అక్కడ రకరకాల లోహములు వాడబడ్డాయి. ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో ఏముంది? ఆవరణములో బలిపీఠం ఉంది. బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఏమర్పిస్తారు? దాన్ని దేంతో చేస్తారు? రెండో భాగం మనం చదివాక ఏంటిది? కర్ర, గడ్డి, కొయ్యక. ఈ బలిపీఠాన్ని కర్రతో చేశారు. ఏం కర్ర? ఏం కర్ర? తుమ్మకర్ర. తుమ్మకర్రతో చేసి దానికి ఏం చేశారంటే ఇత్తడితో దాన్ని పొదిగించారు. దాని మీద మరి బలులు అర్పించారు. తర్వాత పోతే ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? మందిరం. ఇదంతా మందిర ప్రత్యక్షతనే. మందిరంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, తర్వాత ఒకటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం వెలుపల, ఆవరణం లోపల. ఈ ఆవరణం లోపల బలిపీఠం. ఈ బలిపీఠం తర్వాత గంగాళం. ఏముంటుంది? గంగాళం అనేది ఇత్తడితో చేయబడింది. గంగాళం దేనికి వాడతారు? గంగాళం దేనికి వాడతారు? ఏమండి? శుద్ధీకరణ. కడుక్కోవడానికి. ఏం కడుక్కోవాలి? కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది ఫస్ట్ పోర్షన్. మొదటి పోర్షన్ అంటే ఆవరణ. తర్వాత ఎంటర్ అయితే లోపలికి పరిశుద్ధ స్థలములోనికి ఎంటర్ అయితే అక్కడ ఏముంటుంది? అక్కడ ఏముంటుందంటే బల్ల. ఏముంటుంది? బల్ల. ఆ బల్ల మీద ఏముంటాయంటే సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఈ బల్ల తుమ్మకరతో చేయబడింది. మేలిమి బంగారముతో పొదిగించబడింది. తుమ్మకరతో చేయబడింది, మేలిమి బంగారముతో పొదిగించబడింది. తర్వాత అక్కడి నుండి లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం ఉంటుంది ఒకవైపు. ఆ మందసములు ఏముంటాయి తెలుసా? మందసములు ఏముంటుందంటే ఆ దేవుని ఆజ్ఞ, తర్వాత మన్నా, తర్వాత ఆరోను కర్ర. ఈ మందసం తుమ్మకరతో చేయబడుతుంది, బంగారముతో పొదిగించబడుతుంది. దానికి అటువైపు ఇటువైపు 2 రింగులు ఉంటాయి. ఆ రింగులు కూడా బంగారంతో చేయబడినవి. మూతకర్రలు ఉంటాయి, అటువైపు ఇటువైపు మూతకర్రలు, దాన్ని మోయడానికి.
ఆయన తుమ్మకరతో చేసి దానికి కూడా ఏం చేస్తారు తెలుసా? బంగారమును పొదిగిస్తారు. ఈ మందసములో 3 ఉంటాయి. 3 ఏంటిది? 10 ఆజ్ఞలు, మన్నా, అహరోను కర్ర. తర్వాత ఇటువైపుకి వెళ్ళినట్లయితే అక్కడ ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? చెప్పండి, కరెక్ట్ ఏమో చెప్పేది. దీప వృక్షం. దీప వృక్షం. ఆ దీప వృక్షం మొత్తం కూడా దేంతో చేయబడింది తెలుసా? దేంతో చేయబడింది? బంగారం. తర్వాత ఈ మందసం మీద కరుణాపీఠం అనేది ఉంటుంది. ఏముంటుంది? కరుణాపీఠం మీద అటువైపు ఇటువైపు ఏముంటాయంటే రెక్కలు విడిచిన ఏముంటాయి? రెక్కలు విడిచిన కెరుగులు ఉంటాయి. ఆ మధ్యలోనికి వచ్చి దేవుడు మాట్లాడు. ఆ మధ్యలోనికి వచ్చి దేవుడు మాట్లాడు. అది ఎక్కడ ఉంటుందండి? అతి పరిశుద్ధ స్థలం. సరే, దాని గురించి మనం వివరంగా మళ్ళా ఒకరోజు చూసుకుందాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ దాంట్లో వాడేటి మళ్ళా మనం చూసుకుందాం. ఈరోజు ఏంటంటే బంగారం. ఈ బంగారం దీనికి ఉపయోగిస్తాం. దేనికి చెప్పండి, త్వరగా చెప్పాలి. ముందు ఎక్కడ కిరీటానికి వాడతారు, తర్వాత అది ఘనతకు వాడతారు. యోసేపు ఉంగరాన్ని పెట్టి ఘనపరిచారు. అంతేకాదు రాజుకు సాదృశ్యం, రాజరికానికి సాదృశ్యం. దీని అన్ని కలిపి మనం చూసుకున్నట్లయితే మందిరంలో వాడుతారు. ఇది బంగారం. తర్వాత రెండవది చూడండి, ఏముందండి? రెండవది వెండి. వెండి అనేది దేనికి సాదృశ్యం? వెండి అంటే దేనికి సాదృశ్యం? వెండి అనేది నిర్మలానికి సాదృశ్యం. నిర్మలత, నిర్మలంగా ఉంటుంది. అదే సమయంలో అది సమాధానములకు సాదృశ్యం. పీస్, సమాధానకర్తయగు అధిపతి ఎవరండి? ఈ వెండి అనేది సమాధానకు, నిర్మలానికి సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, మలాకిలో చూస్తాం. మలాకి 3:3 చూడండి. అయితే కాబట్టి ఈ యొక్క వెండి అనేది నిర్మలానికి సాదృశ్యంగా అంటే ఎవరైనా వెండి కోరుకుంటారా, బంగారాన్ని కోరుకుంటారా? బంగారమే కోరుకుంటారు కదా. కొన్ని జాతులలో వెండినే కోరుకుంటారు తెలుసా? కొన్ని జాతులలో బంగారాన్ని కోరుకుంటారు. సరే, ఏది ఏమైనా కూడా మళ్ళీ చూడండి, మళ్ళీ నిర్మలం చేయాలి. వెండిని ఏం చేయాలి? కాబట్టి నిర్మలంగా ఉండాలి. వెండి నిర్మలం చేయాలి. అంటే సమాధానం, శాంతికి సాదృశ్యంగా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? వెండిని కాల్స్తారు. ఎక్కడంటే చూడండి, ఎహెజ్కేలు 22:18 చూడండి. ఎహెజ్కేలు 22:18 చదవండి ఎవరన్నా. వెండి మస్ట్ ఎలాంటి వారండి? వెండిలో మస్ట్ ఉందంట. మస్ట్ తీసేయాలంటే ఏం చేయాలి? వెండిని కాల్చాలి. కొలిమిలో కాల్చాలట తెలుసా? ఇది కొండి ఇంకా
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైరి. నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యన పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి కరిగిస్తా. నేను జాగ్రత్త, నేను మిమ్మును పోగు చేసి వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును ఏ విధంగా కాల్స్తారో ఆ విధంగా మిమ్మల్ని కాలుస్తా, జాగ్రత్త అంటున్నాడు ప్రియులారా. కనుక దేవుని ఉగ్రత అనేది మన మీదకి రాకూడదు. దేవుని యొక్క కోపం మన జీవితంలో రాకుండా ఉండాలంటే మనలో మస్ట్ పోవాలి. ఏం పోవాలి? మస్ట్ పోవాలి. ఈ వెండిని బాగా కాలుస్తే ఏమవుతుందంటే దానిలో ఉన్న మస్ట్ పోతుంది, దానిలో ఉన్న వేస్ట్ అనేది పోతుంది. నీ జీవితంలో కూడా ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసేసుకోవాలను. లేదంటే ఆ దినమున ఏం చేస్తారట? కొలిమిలో పెట్టి నిన్ను కాల్చినట్టు, వెండి ఇత్తడి ఇనుము తగరాన్ని కాల్చినట్టు నేను నిన్ను కాల్స్తా, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి నువ్వు ముందుగానే నీలో ఉన్న మస్ట్ తీసేసుకున్నట్లయితే ఆ దినము నీకు అవసరమే ఉండదు, కొలిమి అవసరము నీకు ఉండదు. కనుక ఎలా ఉంది నీ విశ్వాస జీవితం అనేది పరీక్షించు. జకర్యా 13:9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి అగ్నిలో నుండి వెండిని తీసి సిద్ధపరిచినట్లు బంగారం శోధించినట్లు వారిని శోధించును. వారి నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఒక రోజు రాబోతుంది. ఏం రాబోతుంది? పరీక్ష రాబోతుంది. ఆ పరీక్షలను నిలబడాలంటే బంగారం లాగా ఉండాలి, వెండిలాగా ఉండాలి. మూడవది ఎలాగ ఉండాలంటే చూడండి, వెలగల రాళ్ళు. మొదటి రాజుల గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 17వ వచనం. మొదటి రాజులు 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించి. దేని కొరకు తెప్పించారట? మందిరమును. మీరు పైనుండి వచ్చినట్లయితే 13వ వచనం నుండి త్వరగా చదవండి. రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి చేతను వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయవారైరి. అతడు వంతుల చొప్పున నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించెను. ఒక నెల లెబానోనులోను 2 నెలలు ఇంటి యొద్దను వారి మీద అదోనీరాము అధికారి అయి ఉండెను. మరియు సొలొమోనునకు బరువులు మోయువారు 70,000 మంది, పర్వతముల యందు మ్రాణులు నరుకువారు 80,000 మంది నుండిరి. వీరు కాక పని మీద సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో చేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. అది కనుక దేని కొరకంటే మందిరం కట్టడం. యెరూషలేములో మందిరము కట్టడానికి వస్తు సామాగ్రిని రాజు అయినటువంటి సొలొమోను సేకరించి వాటి పనులు, వెట్టేళ్ళకు వెట్టి పనులు, వెట్టేళ్ళు ఉంటారు కదా, ఉంటారా లేరా? వెట్టి పని చేసేవారు వెట్టివారికి అలాంటి పని, బంగారం పని చేసేవారికి బంగారము, వెండి పని చేసేటోడు వెండి, కర్ర పని చేసేటోడు కర్ర పని చేసేటట్టుగా నియమించాడు.
తర్వాత చూడండి 28 యెహెజ్కేలు గ్రంథం 13వ వచనం. యెహెజ్కేలు 28 13 చూడండి. దేవుని తోట ఏదేనిలో నీ ఉంచివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సిరిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల తోడు వాయించువారును నీకు సిద్ధమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. ఎక్కడండి? దేవుని తోటయగు ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము గోమేధికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాను రాయి మరకతమును నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారుతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైనది. కాబట్టి ప్రియులరా, మరి ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. 11వ వచనం చూడండి. మరియు యెహోవా ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, రాజును తూరు రాజును వచనమెత్తి ఇలాగు ప్రకటించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరి. ఇవి మాదిరి. కాబట్టి నీవే ఆ తోట, ఏదేమో తోట నీవే కదా. ఇంకా మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఏ రత్నాలు ఏ ముత్యాలు మరి దేవుని పరలోక పట్టణంలో కట్టబడి ఉన్నాయని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 21:18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. ఆగండి, మనం ఇంతకుముందు ప్రాకారం చూసాం కదా. ఏం చూసాము? మందిరపు యొక్క ప్రాకారం, ఆవరణ గురించి చూసాం కదా. దేంతో కట్టబడింది? దేంతో? చూడండి, ఆ పట్టణము పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతోను సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు చూసారా, నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండును. మొదటి పునాది ఏ రత్నం అండి? సూర్యకాంతము. రెండవది నీలము. మూడవది యమునారాయి. నాలుగవది పచ్చ. ఐదవది వైడూర్యము. ఆరవది కెంపు. ఏడవది సువర్ణ రత్నము. ఎనిమిదవది గోమేధికము. తొమ్మిదవది పుష్యరాగము. 10వది సువర్ణ సునీయము. 11వది పద్మరాగము. 12వది ఏంటిది? ఏంటిది? పరలోక పట్టణము. పరలోక పట్టణము ఏమిటితో కట్టబడింది? నానావిధ రత్నాలతో. ఇప్పుడు చెప్పండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, 12 ముత్యాలతో కట్టబడింది పరలోక పట్టణం. అంత గొప్ప పట్టణం అండి నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. మనం అవి చూడలేం, కొనలేం అంటారా? చూస్తారా? ఇన్ని రకాల రత్నాలు, ముత్యాలు, అవన్నీ నువ్వు పరలోకం పోతే చూస్తావు. అవన్నీ కూడా పరలోకం పోతే చూస్తావు. పోకపోతే మరి ఏం చూస్తావు? పోకపోతే ఏం చూస్తావంటే కాలుతుంటావు. చూసి టైమే లేదు, చూసే టైమే లేదు. నువ్వు ఏడవడానికే సరిపోయా. ఏం చూస్తావు చెప్పు? దానిని దృష్టిలో పెట్టుకోవాలి. దేనిని? పరలోక పట్టణమును దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి.
మనం చనిపోయిన తర్వాత ఆ పరలోక పట్టణానికి పోవాలనుకుంటే ఇప్పుడు మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. అయితే అక్కడ చేద్దాం, లేకపోతే దాని పక్కనే ఉన్నటువంటి దానికి చేద్దాం. ఏంటి? అగ్ని గంధకములతో మండే గుండం. ఆ గుండములో అగ్ని ఆరదు, పురుగు. ప్రతి మనిషి కూడా కులమత భేదాలు లేకుండా ఎవరైనా కావాలని కోరుకునేది ఏంటంటే స్వర్గమే కావాలని కోరుకుంటారు. నరకం కోరుకుంటారు ఎవరైనా? ఎవరైనా ఏ దానికి కులము మతం అనేది లేదు. కోరుకు అంటే ఆశ అన్నమాట. నేను చచ్చిపోతే స్వర్గానికి పోవాలని ఆశ ఎవరికైనా ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆశ కాదు ఇక్కడ కావాల్సింది. మరి ఏం కావాలి? ఆచరణ కావాలి. ఆశ ఉండడం కాదు, ఆశతో పోలేము. ఆచరణ కావాలి. దేవుని సన్నిధిలో మన విశ్వాస జీవిత ఆచరణ అనేది సరి అయినదిగా ఉండాలి. కొంతమంది అలంకరణ చేస్తారు, అలంకరణ కొరకు బంగారం వాడుతుంటారు, తెలుసా? వాడతారా లేదా? చూడండి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2:9. ఇక్కడ మనం చూసే ప్రియుల లోక సంబంధమైన గోల్డ్, లోక సంబంధమైన డిజైన్ అవి కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు స్త్రీలను అనకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములను జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనగా దైవ భక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము. నీ అలంకరణ దేంతో ఉండాలట? సత్క్రియ అనే అలంకరణ ఉండాలి. అలాంటి అలంకరణ బంగారము వెండి వెలగల ఇవిగా సత్క్రియ అనేది కావాలి. కాబట్టి బంగారం 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 అని అంటుంటారు కదా, అసలు ఈ బంగారము మనిషిని కాపాడుతుందా లేదా? కాపాడదా? సరే చూడండి, యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 22-24 చూడండి. యోబు 22-24. మంటిలోని బంగారము ఏడు నీళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయు. మంటిలో మంటిలో అంటే మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపీరు సువర్ణమును పారవేయుడి. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ఈ లోక సంబంధమైన బంగారం పారేయి. ఎక్కడ పారేస్తావు? మట్టిలో. ఈ లోక సంబంధమైన ఓపీరు లేదా వెండిని పారేయి. ఎక్కడ పారేస్తావు? ఏటి రాళ్ళలో. ఏటి రాళ్ళలో పారేయి. అంటే దేవుని దృష్టిలో బంగారం అనేది ఏం చేస్తుంది? పనికిరా అరే వచ్చిందే, దాన్ని పారేస్తే ఏం చేస్తుందట? అప్పుడు సర్వశక్తి గల అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను నీకుంటాడండి. నువ్వు ఈ లోకంలో ఉన్న బంగారాన్ని తిరస్కరిస్తే అరలోకంలో నీకు అపరంజి వస్తుంది, వెండి వస్తుంది. సర్వశక్తుడు నీకు ఇస్తాడు. ఇంత గొప్ప ధన్యత కదా? అవునా కదా? ఇప్పుడు 4వ అధ్యాయం
బంగారం ఎట్లు మందగించింది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడింది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడినవి. మేలిమి బంగారుతో పోల్చబడిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుతున్నారు. చూసారా ప్రియులారా, ఎట్లా ఎంచబడుతున్నారు? కుమ్మరి చేసిన కుండల వలె. చెప్పండి, ఏంటి అది తెలుసా అండి? మేలిమి బంగారంతో పోల్చబడిందంట. ఏంది? మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారుడు. దేంతో పోల్చారండి నిన్ను? దేవుడు నిన్ను దేంతో పోల్చాడు? మేలిమి బంగారముతో. ప్రేషియస్ గోల్డ్. నిన్ను దేవుడు లోక సంబంధమైన గోల్డ్ ఏమంటున్నాడు? మరి ఈ బంగారం పరీక్షకు వస్తే, ఈ వెండి పరీక్షకు వస్తే ఏమిటి చూడండి. పేతురు పత్రికలో మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన కలుగుటకు కారణమగును. చూసారా ప్రియులారా, పరీక్ష అనేది ఉంది. మీ ముందు ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏంటంటే, ఆ దినము బంగారము, వెండి, వెలగలరాలు, కర్ర, గడ్డి, పొయ్యకాలు, ఇవన్నీ కూడా పరీక్షకు వస్తాయి. ఇప్పుడు దాకా మనం 3 చూసాము. మనం టైం లేదు కాబట్టి తర్వాత మరలో 3 చూద్దాము. ఈ 3 బంగారము, వెండి, వెలగల రాళ్ళ గురించి మనం చూసుకున్నాం. వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా మనం చూసుకున్నాం. వాటిని మనం ఎలా వాడాలి, ఎలా ఉపయోగించుకోవాలనేది మనం చూసాం. వాటిని మిస్యూజ్ చేసుకోవాలి. లోక సంబంధమైన విధంగా నువ్వు వాటిని ఆలోచన చేసినట్లయితే పరీక్ష ఉంది. ఏం పరీక్ష అండి? అగ్ని పరీక్ష అనేది ఉంది. నశించిపోవు సువర్ణము అంటే ఈ బంగారం ఏమవుతుందట? సువర్ణం, నశించిపోయే సువర్ణం. బంగారం అనేది నశించిపోతుంది, నిన్ను కాపాడదు అది. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత నిలిచిన పరీక్షకు నిలిచిందైతే మీ విశ్వాసం నిలుస్తుందా, లేకపోతే బంగారం నిలుస్తుందా? పరీక్షలో, అగ్ని పరీక్షలో నిలవాల్సింది ఏది? విశ్వాసం నిలవాలి అంటే విశ్వాసముగా ఉండాలి. అంతేనా? విశ్వాసంగా ఉంటేనే మనము పరీక్షలో నిలబడతాం. విశ్వాసం ఏందిలే అన్నట్టు అదేదో గుళ్ళను తీసి పారేసినట్టు మనం తీసి పారేస్తే రేపు పరీక్షలో ఏమైపోతుంది? గాలి ఉంది. అందుకని క్రైస్తవ విశ్వాస జీవితం అనేది చాలా చెప్పండి. ఇంకా చెప్పండి. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది చాలా చెప్పండి, మీరే చెప్పండి. చాలా కష్టమే. క్రైస్తవ విశ్వాస జీవితము చాలా కష్టమే. ఈ కష్టానికి నువ్వు జయిస్తే అంటే అర్థమైంది, ఈ విశ్వాసాన్ని కూడా నువ్వు జయించినట్లయితే నీకు పరీక్షే ఉండదు. నీకు పరీక్షే ఉండదు, డైరెక్ట్గా అంతే కదా. ఎప్పుడు నువ్వు పరీక్షకు వస్తావంటే నీ విశ్వాసం సన్నగిల్లినప్పుడు, నీ విశ్వాసము సన్నగిల్లినప్పుడు పరీక్షకు వస్తావు.
ఆ పరీక్షలో నిలబడగలగాలి, ఆలిపోకుండా ఉండాలి అంటే ఈ విశ్వాసం నీకు బయటపడు. ఎలా ఉండాలి నీ జీవితం అనేది. కొంతమంది లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ఏం చేస్తారంటే చాలా మంచి విశ్వాసులుగా కనిపిస్తారు, పైకి చాలా మంచి విశ్వాసులుగా కనిపిస్తారు, లోపల విశ్వాసం ఉండదు. కాబట్టి పరీక్షకి నెగ్గాలంటే సువర్ణము చదవండి. మళ్ళా 1 పేతురు పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుతున్నది కదా. సిద్ధపరచబడుతుంది. ఏది? సువర్ణం. నశించిపోయే సువర్ణం ఏం చేస్తుందట? అగ్ని పరీక్ష వలన శుద్ధి అవుతుంది. ఆడైపోయే బంగారం అగ్ని పరీక్షలను తీసుకుని వస్తే అది ఏమవుతుందట? బాగా అవుతుంది, అది శుద్ధి అవుతుంది దానికి. అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం దేనికంటే అమూల్యమైంది? బంగారం కంటే. ఏ బంగారము? నశించిపోయే బంగారము కంటే మీ విశ్వాసము ఎంతో విలువైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. బంగారం కంటే విలువైంది ఏంది? నీ విశ్వాసం. జాగ్రత్త ప్రియులారా. అమూల్యమైన మీ విశ్వాసము. ఈ శోధన నీకు వచ్చే పరీక్ష ఏంటంటే, ఈ లోకంలో నీకు వచ్చే పరీక్ష ఏంటో తెలుసా? శోధన అనే పరీక్ష. పరలోకంలో అగ్ని పరీక్ష ఉంటుందండి. ఇక్కడైతే నీకు వచ్చే పరీక్ష ఏంది? శోధన అనే పరీక్ష. ఆ పరీక్ష అనేది వస్తుందండి. అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే, ఈ పరీక్షకు, ఈ శోధన అనే పరీక్షకు మీ విశ్వాసం నిలిచినదైతే ఏమవుతుందంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును. మీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమైతుంది. ఏమిటి కారణమైతుంది? శోధనకు సహించినటువంటి లేదా శోధనను గెలిచినటువంటి మీ విశ్వాసం. అదేంటి? కనుక మన విశ్వాస జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఒకళ్ళని చూసి ఒకళ్ళము సన్నగిలిపోకూడదు. ఒకరి యొక్క విశ్వాసాన్ని మనం కంపేరింగ్ చేసుకున్నట్లయితే పనిపోతాం. నా విశ్వాసం బాగాలేదండి, మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు మీరు? ఆయనతో బాగలేదు, మనదేమో లెక్క అంటారు. అవునా కదా? ఇలాంటి అనేక ఉదాహరణలు పోకళ్ళుగా ఉన్నాయి. మనం పోకలు మన ఇతరులతోటి మనం పోకూడదు, మనకు అవసరం లేదు. వాళ్ళతో మనం కంపేరింగ్ చేసుకోకూడదు కూడా. అర్థమైందా? కనుక తమ తప్పులు వాళ్ళు ఎరుగుతారా? మరి ఎవరు తప్పులు ఎరుగుతారు? ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తారు. నా కంట్లో ఏముంది? నేను నా కంట్లో దూరం పెట్టుకొని నీ కంట్లో ఉన్న నలుసు తీసేయమంటే నువ్వేమంటావు? ఏమంటావు చెప్పు? ముందు ఆ దూరం తీసేయి, నీకు మంచిగా కనిపిస్తుంది అంటావు. అంటే ఇలా విశ్వాసం అనేది ఎలా? మనల్ని మనం పరీక్షించుకో, పరీక్షించుకోవాలి. ఇలా చూడండి, మాట చూసుకొని మనం వాళ్ళలో ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకొని మనం వాళ్ళలో ప్రవేశిద్దాం. చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మీరరా? యేసుక్రీస్తు మీలో ఉంటాడు. ఎప్పుడుంటాడు?
ఎప్పుడంటే పరీక్షించుకోవాలి. మళ్ళా చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మును మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాకపోతే యేసు మీలో ఉంటాడండి. మీరు భ్రష్టులు కాకపోతే యేసు మీలో ఉంటాడు. భ్రష్టులైతే అది మన విశ్వాసం జీవితం. భ్రష్టత్వమా విశ్వాసం, భ్రష్టత్వమా విశ్వాసం అనేది పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూడండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే యేసు మీరు ఉంటాడు. భ్రష్టులు అయిపోతే, భ్రష్టులు అంటే భ్రష్టులు అంటే హిందూయిజంలో అంటుంటారు భ్రష్టుడా అని కదా, అంటే అంతకన్నా చెడిపోయిన వాడు అని అర్థం. భ్రష్టుడు మీన్స్ చెడిపోయిన. మీరు భ్రష్టులు కాని అంటే మీరు చెడిపోయిన వారు కాకున్నట్లయితే యేసు మీలో ఉంటాడు. మీరు చెడిపోయిన వారైతే యేసు మీలో ఉంటాడు. ఇంకో మాట చూడండి, గలతీ పత్రిక 6:4 చూడండి. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును అని. ప్రతివాడు ఏం చేయాలా? ఏం చేయాలంటే తాను చేసే పని ఏం చేయాలట? పరీక్షించుకోవాలి. నేను చేస్తున్న పని కరెక్టా కాదా అనేది, నేను చేస్తున్న పని కరెక్టా కాదా అనేది పరీక్షించుకోవాలి. కరెక్ట్ అయితే గో హెడ్, కరెక్ట్ కాకపోతే గెట్ బ్యాక్. అంతేనా? నువ్వు చేస్తున్న పని మంచిదైతే ముందుకెళ్ళొచ్చు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వెనకడిగేసి పరీక్షించుకొని సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. చూడండి, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగుతుంది. కాబట్టి చాలా మంది అతిశయిస్తుంటారు, నాకన్నా గొప్ప విశ్వాసి ఎవరు లేరండి అని అనుకుంటున్నారు. సంఘాలలో మీరు ఉన్నారో లేదు, అనేక సంఘాలలో, మన సంఘాలలో, ఇతర సంఘాలలో, అన్ని సంఘాలలో ఏమనుకుంటారంటే నాకన్నా మంచి విశ్వాసి లేడండి అని ఒప్పుకుంటారు. అసలు బైబిల్లో నేనే, మందిరంలో బైబిల్ చదివేటప్పుడు నేనే అని ఒప్పుకుంటారు. పాట పాడేది నేను లేకపోతే పాటలే పాడరండి కదా. దాన్ని ఏమంటారంటే అతిశయం. నాలాగా ప్రార్థన చేసేవాడు లేడు, నాలాగా ఆరాధన చేసేవాడు లేడు, నాలాగా పాటలు పాడేవాడు లేడు, నాలాగా పనిచేసేవాడు లేడు, నేను లేకపోతే నడవదండి అని అంటారు. నేను లేకపోతే నడవదా? ఏమండి, నేను లేకపోతే నడవదా? నడుస్తుంది. కాబట్టి అలాంటి ధోరణి అనేది విశ్వాసంలో ఉందేమో, అలాంటి ధోరణి ఉన్నదేమో పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకుంటే నువ్వు భ్రష్టుడివి, నువ్వు భ్రష్టుడివి కాకపోతే యేసు నీలో ఉంటాడు. అర్థం చేసుకున్నాం ప్రియులారా, మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని సరి చేసుకోవాలి. దినదినం ఏం చేసుకోవాలి? సరి చేసుకొని ఆ విధంగా వాళ్ళలో అర్థం చేసుకోవాలి. అంతకు మోకరించండి.